ఫీఫా వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. హోరాహోరీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో స్విట్జర్లాండ్పై అదనపు సమయం 3-1 తేడాతో అర్జెంటీనా ఘన విజయం సాధించింది. కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆట 10వ నిమిషంలోనే మెస్సీ అందించిన పాస్ను అలెక్సిక్ మాక్ అలిస్టర్ గోల్గా మలిచి అర్జెంటీనాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే గట్టి పోటీ ఇచ్చిన స్విట్జర్లాండ్ ఆట 67వ నిమిషంలో డాన్ ఎండోయో గోల్తో స్కోర్ను 1-1తో సమం చేసింది. మ్యాచ్ 72వ నిమిషంలో స్విస్ ఆటగాడు బ్రిల్ ఎంబోలో రెండవ ఎల్లో క్వాడ్తో మైదానం వీడటంతో స్విట్జర్లాండ్ 10 మందితోనే ఆడాల్సి వచ్చింది. నిర్ణీత సమయంలో స్కోరు సమం కావడంతో మ్యాచ్ అదనపు సమయానికి దారితీసింది. ఎక్స్ట్రా టైంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అర్జెంటీనా 112వ నిమిషంలో జూలియన్ అల్వారెజ్ అద్భుత గోల్తో 2-1లో ఆధిక్యంలో వెళ్ళగా, ఇంజూరీ టైంలో లౌటోరీ మార్టినెజ్ మరో గోల్ చేసి 3-1తో విజయాన్ని ఖరారు చేశాడు.